నాకు అంతగా తెలియదండి. నాకు తెలిసినంత వరకు 25 లక్షలు ఏదో అన్నారు అప్పుడు. సో 25 లక్షలు అదే ఐ థింక్ చంద్రహారానికి ఖర్చు పెట్టారన్నారు. దానికంటే అప్పుడు ఇది తక్కువ ఉంటుంది. అవును, బికాజ్ ఆ రోజుల్లో 25 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్. సో అది చంద్రహారానికి అంత ఖర్చు పెట్టారు, కానీ పిక్చర్ బాగా పోలేదు అనేసి ఆ అమౌంట్ నాకు ఐ థింక్ చంద్రహారం 25 lakhs ఖర్చు పెట్టినట్టు. ఓకే, మాయాబజార్ అంత పెద్ద హిట్ అయింది కదా, అప్పుడు ఏమి ఇచ్చారు తెలియదండి నాకు. ఐ డోంట్ లేవు. బికాజ్ అప్పటికి అఫ్ కోర్స్ ఆయన ఈ బికేమ్ అంటే మా కాంట్రాక్ట్ నుంచి ఫ్రీ, అదే హీ వాజ్ కాంట్రాక్ట్ అయిపోయింది. ఆయన మిగతా పిక్చర్లో కూడా ఆయన యాక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఒకటి, కాంట్రాక్ట్ అయినా కూడా ఆయన విజయ ప్రొడక్షన్స్ నుంచి ఏదైనా పిలుపు వస్తే ముందు వాళ్ళకి చేస్తాను, దాని తర్వాతే మళ్ళీ మీకు డేట్స్ ఇస్తాననే ఒక అంటే డిసిప్లిన్ ఫాలో చేశారు ఆయన. సీ దట్ అంటే లాయల్టీ అండి బ్యానర్కి. విజయ బ్యానర్ అంటే ఆయన సొంత ఇల్లు అనే పద్ధతిలో విజయా నుంచి ఎప్పుడు పిలుపు వచ్చినా ఆయన ప్రత్యేకంగా ఆయన దాన్ని ట్రీట్ చేసేవారు. మాయాబజార్ తర్వాత క్యాలెండర్లు వేశారట కదండి, అది చాలా అమ్ముడైనవి అంటారు అప్పట్లో. అమ్ముడే కాదండి, బట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బికాజ్ ఆయన కృష్ణుడుగా ఆయనకే అనుమానం ఉన్నది వెదర్ ప్రజలు కానీ ప్రేక్షకులు కానీ ఆయన కృష్ణుడిగా ఒప్పుకుంటారా అనేసి అదే కాస్ట్యూమ్లో. కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కోసం అనేసి నాయన ఈవెన్ వాహినిలో కూడా అండి, వాహినిలో అదే పెద్దనాయనతో పనిచేసేటప్పుడు పబ్లిసిటీ ఆయన స్పెషాలిటీ. ఫాదర్ ఎప్పుడు యునిక్గా ఏదైనా సరే చేసేటప్పుడు కొత్తగా ఉండాలా, ఆకర్షణీయంగా ఉండాలా, అది 10 మందికి ఆకట్టుకునేలాగా ఉండాలా అనే పద్ధతిలో పబ్లిసిటీ ఆయన చేసేవారు. సో ఇది ఫస్ట్ మాయాబజార్ పిక్చర్ రిలీజ్కి ముందే ఈ క్యాలెండర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో అదే రామారావు గారిని అందరూ కృష్ణుడిగా చూశారు అప్పుడు. సో అది పెద్ద ఎత్తులో అంటే ఆయనకున్న డౌటు ఒక విధంగా ఎలిమినేట్ చేయగలిగాం. అది అందుట్లో దాని తర్వాత అఫ్కోర్స్ మీకు చెప్పనవసరం లేదు, రాముడైనా కృష్ణుడైనా ఏదైనా కూడా క్యారెక్టరు మిథలాజికల్ క్యారెక్టర్స్ అదే ఆయనే కరెక్ట్, అదే అంటే ఆయనే తప్ప ఇంకెవరు లేరనే ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు పాతాళ భైరవి చేసే ముందు ఆయన కొద్దిగా సన్నగా ఉండేవాడు కదా, ఎక్సర్సైజ్లు అవి చేయించేవాళ్ళట. కానీ అక్కడ విజయ ప్రొడక్షన్స్లో అంటే వాహిని స్టూడియోస్లో ఆర్ట్లు దట్ ఈస్ ప్లే అదే ఇండోర్స్ దీనిలో స్పోర్ట్స్ కానీ తర్వాత ఎక్సర్సైజెస్ కానీ వీటన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఫిజికల్ ఫిట్నెస్ అంటారు చూడండి దానికి. అండ్ హీరో అంటే బాగా మంచి ఫిజిక్ ఉండాలా. ఇప్పుడు అంతా 6 pack 8 pack అంటారు. ఆ రోజులు అవేం లేకపోయినా కూడా అట్లీస్ట్ కండబలం అయినా ఉండాలి కదా సో అది దానికోసం అనేసి కొంచెం ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ పెట్టి, ఇప్పుడు ఈ రోజుల్లో ఫిజియోథెరపిస్ట్ ఈ అయితే జిమ్ వీళ్ళు ఉన్నారనుకోండి, కానీ ఆ రోజుల్లో మామూలుగా ఇప్పుడు ఆయనకి దాని తర్వాత ఒక పైల్వాన్ ఒకతను ఆయనకి మసాజ్ చేసేవారు, కల్లు పైల్వాన్ అనేసి. అతను రెగ్యులర్గా మార్నింగ్ వెళ్ళి వారికి మసాజ్ చేసేవారు. అంటే ఆయన ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఆ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో అందరితో పాటు ఆయన హీ యూస్ టు డూ ది ఎక్సర్సైజెస్. అండ్ బికాజ్ అది స్టూడియో స్టాఫ్ కింద కాబట్టి స్టూడియో ఐ మీన్ అంటే పార్ట్ ఆఫ్ ద స్టూడియో కాబట్టి వాళ్ళు ఆ ఫెసిలిటీస్ అన్నీ యూస్ చేసేవాళ్ళు. ఈ మసాజ్ చేసిన సన్నివేశం కూడా ఏదో సినిమాలో కూడా ఉన్నట్టుంది ఒకటి. అతను ఒరిజినల్గా పైల్వాన్ అతను. సో అతను తెనాలి దగ్గర ఎక్కడో గుంటూరు దగ్గర అనుకుంటాను.
సో అతను ఎవరో పరిచయం చేసినట్టుంది. ఓకే. రామారావు గారికే కాదు, చక్రపాణి గారి కూడా, చక్కన్న కూడా ఓకే. ఆయన అక్కడ పొద్దునే 3 గంటలకో 4 గంటలకో అక్కడ చేసేవాడు రామారావు గారి దగ్గర. అక్కడ నుంచి ఇక్కడికి 6 గంటలకు వచ్చేసేవాడు. ఓకే. చక్కని గారు సన్నగా ఉంటారు కదా. అంటే ఊరికేనే బికాస్ కొంచెం మేబీ రామారావు గారే చెప్పుండొచ్చు మీకు వస్తుంది. అలాగే 2 ఇడ్లీలు పెడుతుంటే నాకు సరిపోవు అని అడిగారట. అది చాలా రోజులు చెప్పేవారు. అంటే నాయన దగ్గరికి అంటే ఆయనకు పెట్టే టిఫిన్ సరిపోలేదు కొంచెం, బికాజ్ ఈ వ్యాయామం ఇవన్నీ చేయడం వల్ల కొంచెం ఆకలి ఎక్కువగా ఉంటాం అనేది. సో దానికోసమే నాయన అడిగినంత పెట్టమన్నారు క్యాంటీన్లో అందరికీ. సో ఎవరికి ఆకలి ఉండకూడదు అని చెప్పకూడదు అనేసి. అదే కాకుండా అండి, అదే పద్ధతి ఇక్కడ కూడా ఇప్పుడు హాస్పిటల్ క్యాంటీన్ కానీ ఎక్కడైనా సరే మేము స్టాఫ్కి ఇక్కడ టిఫిన్ పెడతాం రెగ్యులర్గా. వాళ్ళకి ఒక ప్లేట్ ఇడ్లీ అంటే 5 ఇడ్లీలు ఉంటాయి, నాట్ 1 2 కాదు, 5 ఇడ్లీలు ఒక ప్లేట్లో వాళ్ళకి ఎవ్రీ డే. అంటే ఎవ్రీ డే అంటే ఓ రోజు ఇడ్లీ ఉంటుంది, ఇంకో రోజు ఇంకోటి ఉంటుంది. కానీ కడుపు నిండుగా తినాలి, తింటేనే వాళ్ళు సరిగా పని చేయగలుగుతారనేసి నాయన హీ యూస్ టు ఆల్వేస్ ఫీల్. బికాజ్ మాకు నాయన సాధారణంగా అండి ఈ ఇన్స్టిట్యూషన్లో, ఈ హాస్పిటల్లో క్యాంటీన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. పొద్దునే ఆయన రౌండ్స్ 4 గంటలకు మొదలు పెడితే ఫస్ట్ విజిట్ క్యాంటీన్కి వెళ్తారు. వెళ్ళి నైట్ అందరికీ సప్లై చేశారా మిల్క్ అదంతా సిస్టర్స్కి వీళ్ళకి అనేసి. సో ఆ విధంగా అది అప్పటి నుంచి వచ్చిన అలవాటే. ఎవరైనా సరే ఆకలి అని చెప్పకూడదు. సో కడుపు నిండుగా తింటే కానీ వాళ్ళు పని చేయలేరనే ఒక దీనిలో ఫాదర్ ఫాలోడ్ దట్. అఫ్ కోర్స్ వీ మస్ట్ థ్యాంక్ రామారావు గారిని ఆ విధంగా అనుకుంటే. బికాజ్ ఫాదర్కి అప్పుడు తెలిసి ఉండదు, బికాజ్ ఆయన చెప్పడం వల్ల ఆయనకు తెలిసింది అది.